డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై విరుచుకుపడిన నటుడు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ కు ఒక సిద్ధాంతం అంటూ లేదని కేవలం నోటుకు వచ్చింది మాట్లాడటం మాత్రమే పవన్ కి తెలుసు అని రోజుకు ఒక సిద్ధాంతం ఆయన అలవాటు ప్రకాష్ రాజ్ గారు అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు ఇలా మాట్లాడారు. నాది ఆగ్రహం కాదు, ఆక్రోశం. సనాతన అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ అవసరాల కోసమే మతాన్ని వాడుకుంటున్నారని, తిరుపతి లడ్డులో ఎలాంటి కల్తీ జరగకపోయినా జరిగిందని రాజకీయం చేశారని, అధికారం తన చేతిలో ఉంచుకున్న పవన్ రాజకీయ ప్రకటన చేయకుండా నిందితులను పట్టుకోవాలని, తిరుపతిలో ఎందుకు పేద భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి ఉండాల్సి వస్తుందని చెప్పి నిలదీశారు. మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం మాట్లాడే ముందు ఆలోచించాలి. ఆవేశంగా మాట్లాడితే ఆ మాటల వెనుక ఏదో ఎజెండా ఉందని అర్థం. తిరుపతి గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే టీటీడీ బోర్డు నెంబర్ల నియామకం వెనుక ఉన్న అవినీతి గురించి అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఉన్న స్పీడ్ ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నా కానీ ఎందుకు నెమ్మదిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారంలో లేనప్పుడు ఎవరైనా మాట్లాడగలరు, అధికారంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పగలిగే వారే రియల్ హీరో అని. మరి ప్రకాష్ రాజ్ గారు అడిగిన ఇన్ని ప్రశ్నలకు పవన్ గారి దగ్గర సమాధానం ఉందా, లేక ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నలుగానే